ఇన్సిడెంట్లో పాల్పడిన ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం చాండ్రపాడు గ్రామంలో జిల్లా కలెక్టర్ రాజబాబు వేకోజామునే పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే విజయ్ కుమార్ తో కలిసి గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరాను పరిశీలించారు. మండల పరిషత్ పాఠశాలను సందర్శించి ప్రాంగణ శుభ్రత, నీటి నాణ్యతను తనిఖీ చేశారు. గ్రామానికి నీటి అవసరాలు తీరుస్తున్న చెరువును కూడా పరిశీలించారు. అదనపు వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అవసరమని ప్రజలు కోరగా నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఊర్లో చాలా మంది నీళ్ళు రాకుండా బబ్బులు వాటర్ తాగుతారా? అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రపాడులో పల్లె నిద్ర కార్యక్రమం జరుపుకున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల యొక్క సమస్యల్ని వాళ్ళతో పాటు ఉండి వాళ్ళతో మాట్లాడి తెలుసుకునేటువంటి కార్యక్రమం ఇది. మీ అందరికీ తెలుసు, ప్రజా సమస్యల మీద ప్రభుత్వం ఎంత కృషి చేస్తుందనేది. ప్రతి సోమవారం నాడు కూడా మన ప్రజల దగ్గర నుంచి సమస్యలను మనం సేకరిస్తున్నాము, వాటి పరిష్కారం చూపిస్తున్నాము. అదేవిధంగా ఆఫీసర్స్ అందరూ కూడా అవైలబుల్ ఉంటున్నారు. ఆఫీసర్స్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు సమస్యలు చూపిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని సమస్యలు ప్రజల దగ్గర ఉంటున్నాయి. ప్రజలు అసలు కొన్నిసార్లు ఆఫీస్కి రాకపోవచ్చు. అసలు యాక్చువల్గా విలేజ్లో ఏ సమస్యలు ఉన్నాయి, ఏమున్నాయి అనేది స్వయంగా వెళ్ళి తెలుసుకోమని చెప్పేసి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటు గౌరవ ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు, మా జేసీ గారు కల్పనా కుమారి గారు, ఇతర ఆఫీసర్స్ మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి వచ్చారు. ప్రజలతో కూడా ఇప్పుడు మాట్లాడటం జరిగింది. చాలా చక్కగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పారు.